హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ నా ఫ్రెండ్ ఒకరిని కలిసా, అది కూడా చాలా సంవత్సరాల తర్వాత. అలా కాలేజ్ లైఫ్ మెమరీస్ గురించి, అలాగే ప్రెజెంట్ లైఫ్ అడ్వెంచర్స్ గురించి నాన్ స్టాప్గా మాట్లాడుకున్నాం. అయితే సడన్గా నా ఫ్రెండ్ నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే, నువ్వు ఇంకా మేనిఫెస్టేషన్ చేయడం, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మడం ఇలాంటివి కంటిన్యూ చేస్తున్నావా అని అడిగాడు. అవును, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పా. నా ఆన్సర్ విన్నాక వాడు సైలెంట్ అయిపోయాడు. ఏంట్రా, ఏమైందని అడిగా. అప్పుడు వాడు చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ప్రెజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి టీమ్ లీడ్గానే ఉన్నా. మేనేజర్ అవ్వడానికి కావాల్సిన స్కిల్, ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉన్నా కూడా నాకు ఆ ఛాన్స్ రావడం లేదు. అప్పుడు నేను నీ ఛానల్లోనే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ చూశాను, ప్రాక్టీస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ అలాగే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేశా. డైలీ పాజిటివ్ అఫర్మేషన్స్, విజన్ బోర్డ్స్, గ్రాటిట్యూడ్ జర్నల్స్ అన్నీ ట్రై చేశా. నేను చేయడమే కాకుండా నా టీం మెంబర్స్కి, వేరే టీం లీడ్స్ కూడా చెప్పా, అలవాటు చేశా. ఎటకారం ఏంటంటే, నేను నేర్పించిన వాళ్ళకి మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయింది, కానీ నాకు అవ్వలేదు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానో నాకు తెలియడం లేదు. ఇంకా నాకైతే చిరాకు వచ్చేసింది, నేను గివప్ ఇచ్చేసా అని అన్నాడు. అప్పుడు నేను అసలు నువ్వు ఏం మేనిఫెస్ట్ చేసావు, ఏం అఫర్మేషన్స్ రాసుకుంటున్నావు, అసలు ఏం వింటున్నావు, జర్నల్లో ఏం రాసుకుంటున్నావు అని డీటెయిల్డ్గా అడిగా. వాడు చెప్పిన ఆన్సర్స్ విన్నాక నాకు అర్థమైందా ఎక్కడ మిస్టేక్ జరిగిందా అని. సో నేను వాటిని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చెప్పాను. అలాగే ప్రాపర్ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలనేది మాట్లాడుకున్నాం. ఇదంతా అయిపోయాక నేను ఇంటికి వచ్చి ఒకసారి మన ఛానల్లోని లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోస్ అన్నీ ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టా. ఇంట్రెస్టింగ్గా కామెంట్స్లో నా ఫ్రెండ్ గడ్ స్టోరీస్ లాంటివి కొన్ని ఉన్నాయి. అండ్ వాడిలాగే చాలా మంది ఈ మేనిఫెస్ట్ చేయడంలో మిస్టేక్ చేస్తున్నారని అర్థమైంది. సో ఈ వీడియో చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. ఈ వీడియోలో మీరు మేనిఫెస్ట్ చేయడంలో ఎక్కడ తప్పు చేస్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చివరి వరకు వీడియో చూడండి. నా ఫ్రెండ్ వాడి స్టోరీ మొత్తం చెప్పాక ఒకటే క్వశ్చన్ అడిగాడు. ఎందుకు మిగిలిన వాళ్ళకి సక్సెస్ అవుతుంది, నాకెందుకు సక్సెస్ఫుల్ అవ్వడం లేదు, నాకెందుకు లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది అని అడిగాడు. దానికి ఆన్సర్ జనరల్గా అందరూ అనుకునే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మేబీ తనకు ప్రాపర్గా మేనిఫెస్ట్ చేయడం రాదేమో, తను మేనిఫెస్టేషన్ని మనస్ఫూర్తిగా నమ్మడం లేదేమో, లేదా తనని యూనివర్స్ టెస్ట్ చేస్తుందేమో అని అనుకోవచ్చు. కానీ నిజం ఏంటంటే, ప్రాబ్లం టెక్నిక్లోనో, బిలీఫ్ లేకపోవడంలోనో, రాంగ్ విజువలైజేషన్ మెథడ్స్లోనో లేదు. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీషనర్స్ ఒక 2 హిడెన్ ట్రాప్స్లో ఉండిపోయి వాళ్ళ మేనిఫెస్టేషన్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఆ 2 హిడెన్ ట్రాప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ద నెగిటివ్ అట్రాక్షన్ ట్రాప్. అవర్ బ్రెయిన్స్ ఆర్ వైడ్ ఫర్ సర్వైవల్, నాట్ ఫర్ సక్సెస్. పూర్వకాలం నుంచి, అంటే 90s నుంచి కాదు, నిప్పు పుట్టని టైం నుంచి, అప్పటి మనిషి ఎవల్యూషన్లో మెయిన్ ఆస్పెక్ట్ సర్వైవల్. మిలియన్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన మైండ్ డెవలప్ అవుతూనే ఉంది, కానీ కాన్స్టెంట్గా ఉండిపోయింది సర్వైవల్ ఇన్స్టింక్ట్లో మాత్రమే. సంబంధం లేకుండా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు. మన మైండ్ డిఫాల్ట్ మెంటల్ స్టేట్ మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మనం ఎప్పుడు కూడా డేంజర్స్ని, థ్రెట్స్ని, ప్రాబ్లమ్స్ని, అలాగే వాట్స్ రాంగ్ అరౌండ్ అస్ అన్న దాని మీద ఎప్పుడూ స్కాన్ చేస్తూనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ మీద ఎక్కువగా కాన్స్టెంట్గా ఫోకస్ చేస్తుంది. సో ఇది మేనిఫెస్టేషన్కి ఎక్కడ ప్రాబ్లం అయిందో తెలుసుకుందాం. మా ఫ్రెండ్ ఏమనుకునేవాడంటే, నాకు ఈ ప్రమోషన్ కావాలి, ఎందుకంటే నేను ఉండాల్సిన పొజిషన్లో నేను లేను. నాకు ఇంకా ఎక్కువ రికగ్నైజేషన్ కావాలి, ఎందుకంటే నా వర్క్ని ఎవరు అప్రిషియేట్ చేయడం లేదు. నాకు హయ్యర్ ఇన్కమ్ కావాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్నది నాకు సరిపోవడం లేదు. మీరు క్లియర్గా గమనిస్తే గనక ప్రతి పాజిటివ్ థాట్ చివర ఒక నెగిటివ్ థాట్ తోకలాగా అటాచ్ అయ్యి ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మైండ్ నెగిటివిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందని. సో మా ఫ్రెండ్ థాట్స్లో, పాజిటివ్స్లో కూడా నెగిటివ్ థాట్ అనేది వెనకాల వెంటనే స్లోగా తెలియకుండా వచ్చేస్తుంది. ఇదే నెగిటివ్ అట్రాక్షన్ ట్రాప్. మన బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. దీని పని ఏంటంటే, నువ్వు దేని మీద ఫోకస్ చేస్తున్నావో దాన్ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫిల్టర్ చేసి నీకు ఇస్తుంది. నువ్వు నీ లైఫ్లో నెగిటివ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల RAS, ఆ నెగిటివిటీకి సంబంధించిన ఎవిడెన్స్ని ఇంకా ఎక్కువగా మీకు తీసి చూపిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మా ఫ్రెండ్ థాట్స్లో చిన్న చేంజ్ చేయమని చెప్పా. అంటే ఐ నీడ్ ప్రమోషన్కి బదులుగా ఐ ఆమ్ ఎక్స్పాండింగ్ ఇన్ టు గ్రేటర్ లీడర్షిప్ ఆపర్చునిటీస్ అని అనుకోవడం మొదలు పెట్టమన్నా. నేను ఇంకా పెద్ద లీడర్షిప్ అవకాశాలని అందుకుంటున్నాను. ఇలాంటి కంప్లీట్ పాజిటివ్ థాట్ని ట్రై చేస్తే బెటర్ ఉంటుందని చెప్పా. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి, నాకు డబ్బు కావాలి అని అనుకుంటూ ఉంటే మీ దగ్గర డబ్బు లేదని అర్థం. సో మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చాలా మంచి పొజిషన్లో ఉన్నాను, ఇంకా మంచి పొజిషన్కి వెళ్తున్నాను, నా దగ్గర అబండెన్స్గా డబ్బులు ఉన్నాయి, చాలా డబ్బులు వచ్చి పడుతున్నాయి, నా పనిలో నేను చాలా కష్టపడుతున్నాను అని దానికి సంబంధించి డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి.
ఇలా అనుకోవడం మొదలు పెట్టాలి. ఇలా అనుకోవడానికి మెయిన్ రీజన్ మీరు అది అయ్యారు అని నమ్మారు. ఆ నమ్మకమే లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా ముఖ్యం. మనం ఇక్కడ చేసింది చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఒక ఖాళీ బాటిల్లో ఉన్న గాలిని మనం కంప్లీట్గా తీసేయలేం కాబట్టి గాలికి ప్లేస్ లేకుండా బాటిల్ని కంప్లీట్గా వాటర్తో నింపేస్తే సరిపోతుంది. సేమ్ అలాగే మన మైండ్కి నెగిటివ్ మీద ఫోకస్ చేసే ఛాన్స్ లేకుండా ఒక కంప్లీట్ పాజిటివ్ థాట్నే రెడీ చేసుకోవాలి. ఇలా మనం నెగిటివ్ అట్రాక్షన్ ట్రాప్ నుంచి బయటపడవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రాప్ ఏంటంటే ద స్కేర్సిటీ ట్రాప్. మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఉంది. అదేంటంటే మనం ఒకటి నాకు కావాలి అని కోరుకోవడం నా దగ్గర అది లేదు అని ఒప్పుకుంటున్నామని నిజాన్ని ప్రూవ్ చేస్తుంది. మా ఫ్రెండ్ నేను మేనేజర్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు తన సబ్ కాన్షియస్కి మాత్రం నేను ఇంకా మేనేజర్ అవ్వలేకపోయాను, అసలు ఎప్పటికవుతానో ఏంటో అనే మాట వినబడుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుని మీరు డైరెక్ట్గా చూడలేరు, తాకలేరు, కానీ ఉన్నాయని మీకు తెలుసు. సేమ్ అలానే మీ ప్రమోషన్, మీ రిలేషన్షిప్, మీ డ్రీమ్ ఇవన్నీ కూడా ఈ క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్లో ఎక్కడో డెఫినెట్గా ఉన్నాయి, ఈ అనంత విశ్వంలో ఉన్నాయి. అది మీరు బిలీవ్ చేయాలి. ఎందుకంటే నువ్వు బిలీవ్ చేసినప్పుడు నేను మేనేజర్ అవ్వాలనుకుంటున్నానని అనుకోకూడదు. దానికి బదులుగా నేను మేనేజర్ అయిపోయాను, నా రోల్ని నేను పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాను అని అనుకోవడం మొదలు పెట్టాలి. ఈ చిన్న చేంజ్ మొత్తం థింకింగ్ ప్రాసెస్ని రీవైర్ చేస్తుంది. గుర్తుంచుకోండి, మేనేజర్ అవ్వాలి అని అనుకోకండి, నేనే మేనేజర్ని అని అనుకోండి. అలాగే మీరు బ్రతకండి. ఇలాగా ఈ 2 ట్రాప్స్ మనల్ని లా ఆఫ్ అట్రాక్షన్ని పని చేయనివ్వకుండా దెబ్బతీస్తున్నాయి. అలాగే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గట్టిగా పని చేయాలంటే నెక్స్ట్ ఒక 3 లాస్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ 3 లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ని ఇంకా బలపరుస్తాయి. ముందుగా లా ఆఫ్ బీయింగ్, బికమ్ బిఫోర్ యూ అచీవ్. నేను మేనేజర్ అవ్వడానికి ఏం చేయాలని అడగడం మానేసి నాలో ఎలాంటి చేంజ్ వస్తే నేను ఆ పొజిషన్కి అర్హుణ్ణి అని ఆలోచించడం మొదలు పెట్టండి. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ది నేను మేనేజర్ అవ్వాలి అని కోరుకునే ఒక పర్సన్ అడిగే క్వశ్చన్, అంటే జస్ట్ ఒక కోరిక అంతే. సెకండ్ది నేను మేనేజర్ అవుతాను అని నమ్మిన పర్సన్ అడిగే క్వశ్చన్, అంటే బిలీఫ్, చాలా బలమైన బిలీఫ్. ఈ 2 విషయాలు ఇంటెన్షన్ ఒకటే కావచ్చు కానీ అప్రోచ్ వేరు, గోల్ ఒకటే అవ్వచ్చు, వెళ్ళే దారి మాత్రం వేరు. ఈ అప్రోచ్ ద్వారా తను టీమ్ లీడ్ లాగా కాకుండా మేనేజర్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. దీనివల్ల తను తీసుకునే డెసిషన్స్, తన బిహేవియర్, తన ఎనర్జీలో కూడా చేంజ్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్కి కంపెనీలో ఏదైనా ఇష్యూ వస్తే నేను ఇష్యూని సాల్వ్ చేయడానికి పడుతున్న కష్టాన్ని మేనేజ్మెంట్ గుర్తించాలి అని అనుకోకూడదు. ఒక మేనేజర్గా నేను ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను అని ఆలోచించాలి. ఈ అప్రోచ్ వల్ల వచ్చే చేంజ్ చాలా బలమైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మేనేజర్ అవ్వాలంటే మేనేజర్లా ప్రవర్తించడం మొదలు పెట్టాలి. నెక్స్ట్ లా ఆఫ్ యాక్షన్, ఈవెన్ లయన్స్ మస్ట్ హంట్. చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్యాసివ్ డ్రీమర్స్గా మిగిలిపోతారు, అంటే కలలు కనేవాళ్ళుగా మిగిలిపోతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గోల్స్ని విజువలైజ్ చేసుకుంటూ సడన్గా ఏదో మ్యాజిక్ జరుగుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అలా వర్కౌట్ అవుతుంది. అడవికి రాజైనంత మాత్రాన సింహం కాళ్ళ దగ్గరికి వచ్చి వేరే జంతువులు ఆహారం అవ్వవు. సింహం తానే వెంటాడి ఆహారం తెచ్చుకోవాలి. నువ్వు కూర్చుని విజువలైజ్ చేసుకుంటున్నంత మాత్రాన నీ గోల్ నువ్వు రీచ్ అవ్వలేవు. ఆ విజువలైజేషన్కి స్ట్రాటజిక్ రిలెంట్లెస్ యాక్షన్ని కంబైన్ చేసి కంటిన్యూస్గా మనం ట్రై చేయాలి. వితౌట్ ఎనీ యాక్షన్ నీ విజువలైజేషన్కి వాల్యూ ఉండదు. నెక్స్ట్ లా ఆఫ్ కోర్, ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్. మనలో చాలామంది ఈజీ అండ్ కంఫర్టబుల్ టాస్క్స్ మీద వాళ్ళ ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటారు. దానికి బదులు మనకి కష్టమైన, మనకి వాల్యూ యాడ్ చేసే హై ఇంపాక్ట్ యాక్టివిటీస్ మీద మనం ఫోకస్ చేయాలి. వై, ఎందుకు చేయాలి? ఎందుకంటే కంఫర్టబుల్ టాస్క్స్ చేసినప్పుడు ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ రావచ్చు, కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. దానికి తోడు గిల్ట్ కూడా మీకు ఫ్రీ గిఫ్ట్ లాగా వస్తుంది. కానీ అదే ఒక కష్టమైన టాస్క్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది, అలాగే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు మొబైల్లో వరుసగా 1 గంట సేపు రీల్స్ చూస్తూ కూర్చుంటే ఆ గంట సేపు బాగుంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఆ గంట తర్వాత వెంటనే అనవసరంగా టైం వేస్ట్ చేసా అన్న గిల్ట్ మీకు మొదలవుతుంది. అలా కాకుండా యూట్యూబ్లో ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ కానీ, మీకు ఉపయోగపడే ట్యుటోరియల్ వీడియో కానీ, ఎడ్యుకేషనల్ వీడియో కానీ ఏదైనా చూస్తే ఆ టైంలో మీకు ఇన్స్టెంట్గా నచ్చకపోవచ్చు లేదా కష్టంగా అనిపించవచ్చు. కానీ దానివల్ల మీరేదో నేర్చుకున్నాను అన్న విషయం 1 గంట తర్వాత మీకు ఒక హై ఇంపాక్ట్ ఇస్తుంది. సో మీ లా ఆఫ్ అట్రాక్షన్ సరిగ్గా పని చేయాలంటే ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్. ఏ యాక్టివిటీస్ చేస్తే నీకు ఉపయోగకరం అని ఆలోచించు. ఆ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడానికి నువ్వు ట్రై చేయి, చాలు, పని అయిపోద్ది. సో ఈ వీడియోలోని పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేసేద్దాం.
మన లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయకుండా ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నెగిటివ్ అట్రాక్షన్ ట్రాప్, అంటే మన మైండ్ ఎక్కువగా నెగిటివిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సో మన కోరికలో ఎంత పాజిటివిటీ ఉంటే అంత బెటర్. అంతేగాని వాడు అవ్వకూడదు నేనే అవ్వాలి అన్నట్టు ఉండకూడదు. మన కోరికలో మనం బ్రతుకుతున్నట్టు మనం బిలీవ్ చేయాలి. నెక్స్ట్ స్కేర్సిటీ ట్రాప్. ఈ విషయంలో మీరు అనుకున్నది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే బలమైన నమ్మకం మీకు ముందు కలగాలి. ఆ నమ్మకం లేకపోతే మీరేం చేయలేరు. నెక్స్ట్ లా ఆఫ్ బీయింగ్. బికమ్ బిఫోర్ యూ అచీవ్. మీరు ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు అది దక్కాలి అని సింపుల్గా అనుకుంటే సరిపోదు. దానికోసం నేనేం చేయాలని ఆలోచించడం మొదలు పెట్టండి. మీరు అనుకున్న దారి వైపు వెళ్తున్నట్టు కాకుండా ఆల్రెడీ మీరు అక్కడ ఉన్నట్టు బిహేవ్ చేయండి. లా ఆఫ్ యాక్షన్. ఈవెన్ లయన్స్ మస్ట్ హంట్. అనుకున్నారు ఇంకా మ్యాజిక్ కోసం వెయిట్ చేద్దాం అని అనుకోకండి, యాక్ట్ చేయండి. మీరు అనుకున్న మనిషి, సక్సెస్ అయిన మనిషి అలాగే ఉంటాడా? కూర్చుని ఖాళీగా ఉంటాడా? ఆలోచించండి. ఒక నార్మల్ ఉద్యోగి ఒక మేనేజర్ పొజిషన్కి వెళ్తే చాలా పనులు ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచే అలా బిహేవ్ చేయండి. నెక్స్ట్ లా ఆఫ్ కోర్. ఫోకస్ ఆన్ హై ఇంపాక్ట్ యాక్టివిటీస్. కంఫర్టబుల్గా ఉండే టాస్క్స్ మాత్రమే చేయడం మానేయండి. మీరు అనుకున్న మనిషిగా మారడానికి ఉపయోగపడే హై ఇంపాక్ట్ వర్క్స్ చేయడం మొదలు పెట్టండి. ఈ వీడియో మొత్తం చూసాక కూడా ఈ మేనిఫెస్టేషన్లు, లా ఆఫ్ అట్రాక్షన్లు పని చేయవు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీటిని నమ్మి కేవలం తెలియక చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కలిగే డిసప్పాయింట్మెంట్స్ని ఈ వీడియోలో అడ్రస్ చేయడమే నా మెయిన్ ఉద్దేశం. మళ్ళీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ కాదు. నువ్వు బ్లైండ్గా నమ్మితే వర్కౌట్ అయిపోద్దని అనుకోకండి. మీరు బలంగా అది అయ్యారు అని నమ్మాలి. మీరు అది అవ్వగలరు అని కూడా నమ్మాలి. అలాగే నువ్వు నమ్మింది సాధించడానికి కష్టపడాలని కూడా తెలుసుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు రియాలిటీ నుంచి తప్పించుకోవడానికి నీ చుట్టూ నువ్వు కట్టుకున్న ఫాల్స్ ప్యాలెస్ కాదు. సొసైటీ మొత్తం నీ వల్ల కాదు అని చెప్తున్నా నీ మీద నీకు నమ్మకం ఉంటే యూనివర్స్ అంతా నీకు తోడుగా ఉంటుంది అని అర్థం చేసుకోవడమే లా ఆఫ్ అట్రాక్షన్. ఈ వీడియోలో చెప్పిన వాటికి నువ్వు రిలేట్ అయితే డెఫినెట్గా నీ అప్రోచ్ చేంజ్ చేసుకో. ఆలోచనల్లో మార్పు తెచ్చుకో. నువ్వు నమ్మింది అచీవ్ చేయడం ఒక్కటే నీకున్న ఆప్షన్ అని గుర్తుపెట్టుకో. సో ఫస్ట్ బిలీవ్ ఇట్ టు సీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.